కార్తీక పురాణము 4వ అధ్యాయము. దీపారాధన మహిమ. జనక మహారాజు మహర్షి మాటలు విని మహా ఆనందంతో మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విన్న కొలది తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని పూజించవలెనో నాకు తెలియజేయండి అని అడగగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పనారంభించారు. జనక మహారాజా, కార్తీక మాసమందు సర్వసత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. శివకేశవుల ప్రీతి కొరకు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయంలో శివకేశవుల సన్నిధిలో ఆవునేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఆముదంతో కానీ దీపారాధన చేయవచ్చు. దీపారాధన ఏ నూనెతో చేసినా మిగులు పుణ్యాత్ములుగాను, భక్తిపరులుగాను, అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్ళెదరు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు. కార్తీక దీప మహిమ. పూర్వము పాంచాల దేశమును పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదులు చేసినా అతను సంతానవంతుడు కాలేదు. సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతుంది. ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడగగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నాయి. నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కుషించిపోవచ్చున్నాను అని చెప్పాడు. అప్పుడు మునిపుంగవుడు, ఓ రాజా, కార్తీక మాసమున శివ సన్నిధిని, శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే పాంచాల రాజు అది కార్తీక మాసం కావడంతో పుత్రప్రాప్తికై అతి భక్తితో తన రాజ్యంలోని శివాలయాలలో కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసే విధంగా చాటింపు వేయించి తను కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమమును సారముగా వ్రతము చేసి దాన ధర్మాలతో ప్రసాదములను ప్రజలకు పంచిపెడుతూ నెల రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశాడు. ఆ పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతివై నవమాసములు నిండి తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి కన్నది. రాజదంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా చాలా ఉత్సవాలు చేయించారు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రజిత్తు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై అన్ని శాస్త్రములు, ధనుర్విద్యలు, కత్తిసాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకున్నారు. కానీ యవ్వన దశలో దుష్టుల సావాసము చేత, తల్లిదండ్రుల గారాభము చేత తన కంటికి నచ్చిన స్త్రీలను బలత్కరిస్తూ, ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛలు యథేచ్ఛంగా తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లుగా, విని విననట్లుగా ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములను అడ్డు చెప్పే వారిని చంపుతానని కత్తి పట్టుకొని ప్రజలను భయపడుచుండేవాడు. ఆ విధంగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచుట జరిగింది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, ఎంతో రూపవతి. అట్టి స్త్రీ కంటబడగానే రాజకుమారుని మనస్సు కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేయగా, ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధులై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకుపోయింది. ఈ విధంగా వారు ప్రతి అర్ధరాత్రి ఒకవేళ ఒక అజ్ఞాత సమయంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనిచుండిరి. ఇట్లు కొంతకాలం జరిగింది. కొంతకాలానికి ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి ఆ భార్యను, ఆ రాకుమారుని ఒకేసారి చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు వేచి ఉన్నాడు. ఒక రోజున ఆ ప్రేమికులిద్దరూ ఒక శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు విడివిడిగా అచ్చటికి బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన ఆమె భర్త అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కొని ఉన్నాడు. ఆ కాముకులిద్దరూ గుడిలోకి రాగానే ఆ గది మొత్తం చీకటిగా ఉన్నది. దీపం ఉంటే బాగుండు కదా అని రాకుమారుడు అనగా, ఆమె తన పైట కొంగును చించి అక్కడే ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించినది. అదే అదనుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వేటుతో తన భార్యను, రాకుమారుణ్ణి ఖండించి తను కూడా పొడుచుకొని శివలింగం ముందు పడి మరణించాడు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన
వారిని తీసుకొని పోవుటకు శివదూతలు యమదూతలు వచ్చారు. యమభటులు బ్రాహ్మణుని ఈడ్చుకొని తీసుకుపోతున్నారు. శివదూతలు ప్రేమికులిద్దరిని విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోతున్నారు. అప్పుడు వారితో బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కామాంధ కారముతో కన్నుమిన్ను తెలియక పశువులుగా వ్యవహరించిన ఈ వ్యభిచారులను విమానంలో కైలాసము తీసుకుపోవుట చాలా విచిత్రంగా ఉన్నది అన్నాడు. అంతట యమకింకలు, ఓ బ్రాహ్మణోత్తమ, వారు ఎంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించి వారికి కైలాస ప్రాప్తి కలిగింది. నీవు ఈరోజు కార్తీక సోమవారము కార్తీక పౌర్ణమిలో నువ్వు దీపారాధన చేయలేక కాబట్టి నీకు నరకం ప్రాప్తించింది అని అన్నారు. ఆ మాటలు విన్న రాకుమారుడు పశ్చాత్తాపంతో, అలా ఎన్నటికీ జరగనివ్వము. తప్పులు చేసిన మాకు మోక్షమా, సన్మార్గుడైన బ్రాహ్మణునికి నరకమా? తప్పొప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తను చేసిన దీపారాధన ఫలంలో కొంత భాగము బ్రాహ్మణునికి దానం చేశారు. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోవడం జరిగింది. జనక మహారాజా, వింటివి కదా, శివాలయములో దీపారాధన చేయటం వలన కలిగిన ప్రేమికులు చేసిన పాపములు పోవుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది. కావున కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు. కార్తీక పురాణం 4వ రోజు పారాయణం పూర్తి అయినది.